ఒక అరగంట మనకి వాక్య సందేశం అందిస్తాడు. చక్కగా విందాం. హల్లెలూయా. అందరికీ ప్రభు నామములో వందనాలండి. పేతురయ్య గారి జ్ఞాపకార్థ కూడిక 3 సంవత్సరాలు అవుతుందా? ఇది 3వ సంవత్సరం. 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం. 3 వెళ్ళి 4 వెళ్తుంది. మంచిది. ఈ 3 సంవత్సరాలు వెళ్ళి 4వ సంవత్సరం జ్ఞాపకార్థంగా చేసుకుంటున్నాం, అవునా కదా? దేనిని జ్ఞాపకార్థం చేసుకుంటున్నాం? ఏ అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎందుకు జ్ఞాపకార్థ కూడిక పెట్టుకుంటున్నాం? ఏమన్నా కొద్దిగా చెబితే నీతిమంతులు ఎవరు లేరు, ఒక్కరు లేరు అంటున్నారు. అర్థమైందా? అంటే మనం ఎందుకు ఈ కూడిక పెట్టుకుంటున్నాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, 3 సంవత్సరాలు అవ్వచ్చు, తర్వాత 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు. అది ప్రేమ జ్ఞాపకం. అంటే నా భర్త గారు వెళ్ళిపోయారని అమ్మగారు, పాస్టమ్మ గారు ఏర్పాటు చేసుకుంటా ఉంటుంది. కానీ మనం అసలు ఎందుకు వచ్చాం, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలనేది మనకు ముఖ్యం. అవునండి. అంటే అయ్యగారు బాగా చేశారు, బాగా పాటలు పాడేవారు, బాగా వాక్యం చెప్పారు, అనేకులను బలపరిచారు, ఇంటింటికి దర్శనాలు చేశారు. ఇది చెప్పుకోవటం కాదుగా, అయిపోయింది, ఆయన పైన అయిపోయింది, అవునా కదా? అయితే అసలు ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే, ఆయనకు మరణం వచ్చిందిగా. ఆయనకి ఏమొచ్చింది? మన దగ్గర నుంచి వెళ్ళిపోవటానికి కారణం ఏంటి? ఆయనకి ఎడబాటు ఏం జరిగిందంటే, మరణం ఒకటి ఆయన్ని మనకి దూరం చేసింది, అంతేగా? ఇది రేపు మనకు కూడా వస్తుందా రాదా? అవునా కదా? రేపు మనకు కూడా వస్తుందా రాదా? ఈ మరణం మనకు వస్తుందని జ్ఞాపకం చేసుకోవటానికి ఇక్కడికి వచ్చాం, అంతే. పేతురయ్య గారికి వచ్చింది మరణం, రేపు మనకు కూడా వస్తుంది. వస్తుందా రాదా? రేపు మనకు కూడా వస్తుంది. మంచిదే. మనం వచ్చినప్పుడు మనం ఏ విషయాల ద్వారా ఆయన సన్నిధికి వెళ్ళొచ్చు. చాలామంది చనిపోగానే దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఏమని? అరే, నాతో ఒక మాట మాట్లాడరా, నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయేవేంద్రా, అవునా కదా? ఇవేగా మనం ఆడ కూర్చొని వినాది. అంటే ప్రేమ ఎక్కువైపోయి మనం విండే మాటలు ఇవి. కానీ దేవుడుతో సహవాసం చేసిన బిడ్డలకి, దేవునిని వెంబడించిన బిడ్డలకి ఈ మరణము జరగబోతున్న విషయాలు దేవుడు వెల్లడిపరిచాడండి బైబిల్ గ్రంథంలో. దేవుడు మరణమును గురించి వాళ్ళకి వెల్లడిపరిచారు. ఈరోజు మనం కూడా ఇక్కడికి వచ్చాం. మనం ఎలాగున్నాం ఒకసారి చూడండి. 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒక మాట. 2 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఎలాగున్నామండి? మనం అందరం చనిపోతాం. నేలలో పోసిన నీళ్లు మరలా ఎత్తుతామండి. అంటే మన పరిస్థితి ఇది. మన పరిస్థితి ఇది. అయితే మనకి మరణం తెలిసింది అనుకోండి, ఎలాగా? హిజ్కియాకి తెలిసినట్లుగా. ఎలాగా? హిజ్కియాకి ఏం చెప్పాడు దేవుడు? హిజ్కియాకి ఏం చెప్పాడండి దేవుడు? అయ్యా, నీకు మరణ దినములు సమీపమైనవి. ఏమంటున్నాడు? నీకు మరణ దినములు సమీపమైనవి, నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. ఏమన్నాడండి? నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చిన సందర్భమే అది. అంటే ఈ జ్ఞాపకార్థ కూడికలో మనం తెలుసుకోవాల్సిన అంశమే అది. హిజ్కియాతో చెప్పిన దేవుడు నాకెందుకు చెప్పడం? ఏమండి? హిజ్కియాతో మాట్లాడాడుగా, మరి నాతో ఎందుకు మాట్లాడు? ఇది మన అంశం. మనం అసలు దేవునిని అడగవలసిన అంశం ఇది. దేవునితో మాట్లాడవలసిన అంశం ఇది. అయ్యా, హిజ్కియాకు ప్రకటించావు నువ్వు, నీ ఇల్లు చక్క పెట్టుకో, నీకు మరణ దినములు సమీపమని మాట్లాడావు కదా, నాతో ఎందుకు మాట్లాడావు? మా నాన్న ఎందుకు నాకు చెప్పకుండా తీసుకుపోయావు? మా తాతయ్యని ఎందుకు నాకు చెప్పకుండా తీసుకుపోయావు? మా అమ్మమ్మని ఎందుకు నాకు చెప్పకుండా తీసుకుపోయావు? ఇదేగా మన సమాధానం. చెప్పేదానుకో, ఆమె ఒకవేళ
ఆడెవడో సిలువ మీద ఒక దొంగ, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నట్టుగా ఒక అవకాశం దొరికిద్దేమో. రేపు నువ్వు చచ్చిపోతావని అన్నాడు అనుకోండి, వరకు అనుకుందాం, రేపు నువ్వు చచ్చిపోతావు అన్నాడు అనుకోండి, ఈ రోజు అన్న కొద్దిగా మారుమనసు బాప్తీసం ఏదన్నా ఒక అవకాశం దొరుకుతుందిగా, దొరుకుద్దా లేదా? అప్పుడు వరకు పాప జీవితంలో లోకంలో పడిపోయినా, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నన్ను నీ యొక్క కుమారుడిగా అంగీకరించయ్యా అంటే ఆయన అంగీకరించే దేవుడే, ఆయన అంగీకరించే దేవుడే. మనకులాగా మనసులో పెట్టుకొని నువ్వు నన్ను పలానా రోజులు అలాగన్నావు, నన్ను ఇలాగ తోలనాడో, నా గురించి ఇలాగ మాట్లాడేవని మన గురించి వ్యతిరేకమైన స్వభావం మనకులాగా ఉన్నట్టుగా దేవుడికి లేదండి. దేవుడికి మనకులాగా ఉన్నట్టుగా స్వభావం దేవునికి లేడు. దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగితే ఖచ్చితంగా క్షమిస్తాడా లేదా? ఏమండి, ఖచ్చితంగా క్షమిస్తాడా లేదా? అందుకని మన అంశం, మనం అడగవలసిన అంశం కీర్తన గ్రంథం 90వ అధ్యాయం. కీర్తనలు 90వ కీర్తన 12వ చరణం చదువుకొని నేటి దిన వర్తమానంలోనికి వెళ్దాం. చాలండి. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు ఏమని? మాకు ఏం కావాలంటండి? ఎందుకు కావాలండి? ఏమండి, అక్కడ బైబిల్లో ఉంది, ఒకసారి చదవండి మళ్ళా. చదవండి అమ్మా. చేయము. అదేంటి అసలు మనకు కావాల్సింది అది. అసలు ఇది జ్ఞాపకార్థ కొడుకు, ఇది అసలు ఇందుకోసం ఇక్కడికి వచ్చాం. మనకేం కావాలంట? మన దినాలు అంటే మన ఈ రోజులు ఎన్నో ఉన్నాయో లెక్కించడం మనకు అవసరత ఉంది. అవునా కాదండి? అవునా కాదా? మనకు అవసరత అది. అసలు ఈ లోకంలో మనం ఎన్ని రోజులు బ్రతుకుతామో స్టాండర్డ్గా మనకు తెలిసిందనుకోండి, ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అది మాత్రం వాస్తవం. ఏమండి, మనం రేపు చచ్చిపోతామంటే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. అవునా కాదా? ఛాన్స్ ఉందా లేదా? అందుకని దావీదు మహారాజు బ్రతిమలాడుతున్నాడు, అయ్యా మాకు జ్ఞాన హృదయం మాకు కలుగు చేయి, మా దినములు లెక్కించుకుంటా మాకు నేర్పు. ఎందుకు నేర్పు అంటున్నాడు? మనం ఎక్కడైనా తప్పిపోయినా, అటు ఇటు తిరిగినా, అటు ఇటు మనం తొట్టిల్లినా, ఒకవేళ మరలా సక్రమైన ట్రాక్లోకి రావటానికి ఇది అవసరత ఉంది. దావీదు మహారాజు చనిపోయినప్పుడు కుమారుడితో మాట్లాడుతున్నాడు. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అదండి విషయం. అంటే దావీదుకి చెప్పినాడు దేవుడు ఏమనే, అయ్యా నీ మరణ దినాలు సమీపించని అని దావీదు తెలిపితే, దావీదు కొడుకు చెప్పుకుంటున్నాడు, ఒరే నేను చచ్చిపోతున్నాను, ఇక లోకులందరూ పోయే దారిలో నేను వెళ్తున్నాను, నువ్వు ఇలాగ నడువు. ఏమండి, ఏమంటున్నాడు? నువ్వు సక్రంగా నడువు, దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞల చొప్పున నువ్వు జీవించు, నువ్వు అలాగ నడిస్తే దేవుడు నీకు కాపాడుతాడని దావీదు మహారాజు తన కుమారుడితో మాట్లాడుకుంటా ఉన్నాడు. అవునా కాదండి? అవునా కాదా? దావీదుతో మాట్లాడి తెలియపరిచిన దేవుడు, హిజ్కియాతో మాట్లాడి తెలియపరిచిన దేవుడు, వాళ్ళిద్దరు ఎవరు? దేవదూతలు ఏమన్నా? ఏమండి, దావీదు కానీ హిజ్కియా కానీ ఏమన్నా దేవదూతలా? కాదుగా, మనలాంటి మానవులేగా. అవునా కాదండి?
ఏమన్నా మాట్లాడండి కొద్దిగా. మనలాంటి మానవులేగా, మరి వాళ్ళకి ఎందుకు తెలియజేసింది దేవుడు? ఈరోజు మనం అడగాల్సిన ప్రశ్న ఇది. ఈరోజు దేవునిని మనం అడగవలసిన ప్రశ్న ఇది. దావీదుకి తెలిసావు, హిజ్కియాకు తెలియజేసావు, మోషేకు కూడా తెలిపాడు. ఏమంటున్నాడు? నువ్వు కొండెక్కి చచ్చిపోతావు. ఏమంటున్నాడు? నువ్వు కొండెక్కిన ధర చచ్చిపోతావు. చూడు ఇదంతా చూడు అని మోషేకు కూడా తెలియపరిచి అంటాడు, నీ తర్వాత అభిషేకించవలసిన వాళ్ళని ఎవరో ఎంచుకోమని మోషేకు కూడా తెలియజేశాడు. మోషేకు కూడా తెలియపరిచాడు, నీ తర్వాత ఎవరిని నడిపించడానికి నాయకుడిగా నువ్వు నియమించదలుచుకున్నావో పిలిచి అభిషేకించు అని అన్నాడు. అభిషేకించిన తర్వాత నువ్వు కొండెక్కు, నీ అన్న చనిపోయినట్టుగా నువ్వు కూడా ఈ కొండ మీద చచ్చిపోతావని మోషేకు కూడా తెలియపరిచాడు దేవుడు. అర్థమవుతుందండి? అంటే జ్ఞాపకార్థ కూడిక ఇందుకోసం మనం ఏర్పాటు చేసుకున్నాం. మరణము మనకు కూడా ఉంది, మరణము మనకు కూడా ఉంది. కానీ మరణ దినములు ఎన్నో మనకు తెలిస్తే మనము చక్కదిద్దుకోవటానికి అవకాశం దొరుకుతుంది. ఇది మన కాన్సెప్ట్. అర్థమవుతుందండి? మన కాన్సెప్ట్ ఏంది? నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో, ఎందుకు ఇప్పుడు వరకు బ్రతికిన బ్రతుకు కొంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను అనుకుందాం. కొద్దిగా తెలిస్తే ఎల్లుండో రేపో చచ్చిపోతాం, లేకపోతే ఒక గంట తర్వాత చచ్చిపోతాం అనుకుందాం. ఇది మనకు తెలిస్తే దేవుణ్ణి బ్రతిమలాడుకోవటానికి ఆ గంట టైం అయినా దొరుకుతుందిగా మనకి. ఏమండి, దొరుకుతుందా లేదా? హిజ్కియా అట్టగా గోడను పట్టుకొని ఏడ్చాడు, దేవా నా నీతిని జ్ఞాపకం చేసుకో, నన్ను అప్పుడే చంపేస్తావా అని దేవుణ్ణి అడిగితే ప్రకటించిన ప్రవక్తను మరలా వెనక్కి పంపి మళ్ళీ వెంటనే అతని ఆయుష్ ఎన్ని సంవత్సరాలు పెంచాడు. అలాగ అవకాశం ఏమైనా దొరుకుతుందిగా మనకు కూడా. ఏమండి, మాట్లాడండి కొద్దిగా. మీకోసం ఇక్కడికి రావటానికి తెల్లారగట్ట 3ంటికి లేచా. మీ దగ్గరికి రావటానికి తెల్లారగట్ల 3ంటికి లేస్తే కానీ మీ దగ్గరికి రావటానికి నాకు అవల. కొద్దిగా మీరు ఉత్సాహంగా సమాధానాలు చెబితే అంటే కొద్దిగా మీరు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు అంతే. నేనేమి బయట మాటలేం చెప్పట్లా, బైబిల్లో విషయాలు మీ చేత చదివించి మీతో మాట్లాడుతున్నా. అర్థమవుతుందమ్మా? నేనేమి పక్క విషయాలు ఏం మాట్లాడతలా, బైబిల్లో ఉన్న విషయాలే మీతో మాట్లాడించి మీతో మాట్లాడుతున్నా. జ్ఞాపకార్థ కూడిక దేని జ్ఞాపకం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మరణించిన వాళ్ళకి ఇక మనం ఏం చెప్పినా వాళ్ళకి తెలియదు. తెలిసిద్దండి వాళ్ళకి. ఇక వాళ్ళు శుభ్రంగా నిద్రపోతున్నారు. రేపు ఆయన వచ్చినప్పుడు మనం సజీవులుగా అంటే ముందు లేచేదాళ్ళే. అర్థమవుతుందా? మనం ఆ రోజు ఆయన రాకడ వచ్చినప్పుడు మనం కానీ ఒకవేళ సజీవులుగా ఉంటే మనకంటే ముందు ఎత్తబడేదాళ్లే దేవుని దగ్గరికి. ఇది ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. ఇక వాళ్ళకి అవసరం లేదు, ఈ వాక్యం ఏం అవసరంలా. బ్రతుకున్న మనకు అవసరత ఉంది ఈ జ్ఞాపకార్థ కూడిక దేని నిమిత్తం మనం ఏర్పాటు చేసుకున్నాం అనేది. అర్థమవుతుందండి? అంటే మనం ఇక్కడికి వచ్చి సంతోషించి గంతులు వేసుకుంటూ వెళ్ళే పని కాదు. మనం కూడా దేవుణ్ణి అడగాలి. హబక్కాకు అడుగుతున్నాడు. 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. హబక్కాకు 3వ అధ్యాయం 2వ వచనం. 2 భయపడుచున్నాను యెహోవా. ఏమవుతున్నాయి అంటండి? సంవత్సరములు జరిగిపోతావన్నీ. 1 వెళ్ళింది, 2 వెళ్ళింది, 3 వెళ్ళింది, ఇప్పుడు 4వ సంవత్సరం అంటున్నాం. సంవత్సరములు జరిగిపోతావన్నీ మనకు తెలియట్లా. అందుకే ఆయన అడుగుతున్నాడు, సంవత్సరములు వెళ్ళిపోతున్నాయి అయ్యా, నీ కార్యాలు నాకు తెలియచేసి నూతన పరిచయాన్ని అంటున్నాడు. ఈరోజు ఎవరు అడుగుతున్నారండి దేవుణ్ణి ఈ విధంగా? ఎంతమంది అడగగలుగుతున్నారు దేవుణ్ణి? దేవుణ్ణి అడగగలిగితే చేయకుండా ఏమో లేడు ఆయన. మనం మొర్రపెట్టినప్పుడు అంట ద్వితీయోపదేశ కాండంలో ఉంటది, మనం మొర్రపెట్టినప్పుడు మనకి సమీపముగా ఉన్నట్లు ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు సమీపంగా లేడట. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మనం చేయవలసింది మొరపెట్టడమే దేవునికి. మనం చేయవలసింది ఏంటి? దేవునికి మొరపెట్టడమే. ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి, మనము ఆరాధనకి దేవుని సన్నిధిలోనికి వస్తున్నాం. దేవుని కృపతో ఆయనని బ్రతిమిలాడుకోవటానికి వస్తున్నాం. ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? ఏమండి, ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? రేపు ఆయన చనిపోతూ వెళ్తా అన్నాడు, మీకోసం నేను స్థలం సిద్ధపాటు చేస్తాను అన్నాడు. అన్నాడా లేదా? ఏమండి, అక్కడ స్థలం మనకు దొరికిద్దో లేదని రిజర్వేషన్ కోసం మన పాటలు ఇవన్నీ. అర్థమైందా? ఆయన కానీ మీకు లేదంటే మనం ఇక్కడికి రానవసరం అసలు. మనం
ఇక రానవసరం, పోరాటమే చేయనవసరం. మనం పోరాటమే చేయనవసరం. మనం చేయాల్సిన దేవునితో పోరాటం చేయాలి. నాకు ఇస్తావా ఇవా, ఇది మన పోరాటం. ఆయన తిట్టకుండా మనల్ని తోసేస్తాడు బయటికి, తలుపులేసేస్తాడు బయటికి, ఏమన్నా వేసేసే దేవుడు కాదుగా. కాకపోతే ఆయనతో మాట్లాడటానికి ఏమంటున్నాడు, నీకు నాకు అడ్డుకోవడాలుగా నీ పాపాలు అడ్డుకున్నాయి అబ్బాయి, కొద్ది వాటిని తీసేసి తొలగిచ్చేసి మన ఇద్దరం ముఖాముఖిగా మాట్లాడుకుందాం అంటున్నాడు ఆయన. నేనేం మాట్లాడినంటలా ఆయన ఏమి. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన పేరేంది? మాట్లాడే దేవుడు ఆయన. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకార్థ కూడికగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ అంశాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే, దావీదుతో మాట్లాడి తెలియపరిచిన దేవుడు, తెలియపరిచిన విధానాన్ని బట్టి దావీదు తన కుమారుడిని హెచ్చరిక చేశాడు, నువ్వు ఇలాగ జీవించరా నానా అని. అవునా? హిజ్కియా కూడా కన్నీళ్ళు పెట్టి ఏడిశాడు. అయ్యా అంటే హిజ్కియా చేసిన కార్యాలను బట్టి, ఉత్తినేవి ఆయనకే 15 సంవత్సరాలు ఊరికినే పెంచలా. ఆయన దేవుని ఎడల జరిగించిన విశ్వాసపూర్వమైన కార్యాలను బట్టి అతనికి, అంటే హిజ్కియా తల్లిదండ్రులు కానీ హిజ్కియా కుమారులు కానీ ఎంత నీచమైన వాళ్ళు అంటే అంత దౌర్భాగ్యులు వాళ్ళు. వాళ్ళిద్దరు ఎంత దౌర్భాగ్యులో తెలుసా అండి? విగ్రహారాధను పెంచి పోషించిన వాళ్ళు వాళ్ళిద్దరు. తండ్రి పెంచి పోషించాడు, ఈయన హిజ్కియా చనిపోయిన తర్వాత కుమారుడు కూడా మరలా దాన్ని పెంచి పోషించాడు. అంత దుర్మార్గుల మధ్య హిజ్కియా ఒక్కడే తండ్రి చేసిన విగ్రహారాధన సంబంధమైన వాటినన్నిటినీ తునాతునకలు చేశాడు. అక్కడ ఏవి లేకుండా కొట్టివేయటానికి ప్రయత్నం చేశాడంటే అతని వల్ల గాల. వాటినన్నిటిని నాశనం చేసుకుంటా వెళ్ళినా ఇంకా ఉంటానే ఉన్నాయి, కానీ వాటినన్నిటినీ దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటినన్నిటినీ అతని సమూలను నాశనం చేసి దేవుని చిత్తానుసారమైన ఆజ్ఞను చొప్పున యథార్థముగా ఆజ్ఞానుసారమైన జీవన విధానాన్ని అతను కొనసాగించాడు. కాబట్టి అతను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడయ్యా, నాకు అప్పుడే నన్ను తీసుకుంటున్నావా, నాకు కొద్దిగా ఆయుష్ అని బ్రతిమలాడితే 15 సంవత్సరాలు పెంచాడండి. ఈరోజు మనం కూడా అందుకోసం ఇక్కడికి వచ్చాం, దేవుణ్ణి అడగటానికి. అయ్యా నా ఆయుష్ నాకు తెలియచేయి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, ఏమంటున్నాడు? మాకు జ్ఞాన హృదయం కలిగి చేయ్యా, మన దినములను లెక్కించుకోవటం మాకు నేర్పయ్యా అని బ్రతిమలాడుతున్నాడు. ఏమంటున్నాడు? మా దినములను లెక్కించుకున్నట. ఇదే దావీదు మళ్ళీ 39వ కీర్తన 4వ చరణంలో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, 39:4 చరణం. అదండి అసలు కాన్సెప్ట్, అది అసలు అందుకు వచ్చాం వీడికి. ఇది జ్ఞాపకార్థ కూడిక ముఖ్య ఉద్దేశం. ఇది అర్థమవుతుందండి? జ్ఞాపకార్థ కూడిక ముఖ్య ఉద్దేశం ఇది. అయ్యా నా అంతం ఎట్లుంది నాకు తెలియచేయి. ఏమంటున్నావు? మనం చేయవలసిన ప్రార్థన ఇది. నా అంతం ఎట్లున్నది నాకు తెలియచేయి, నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలియదు, ఎంతైనది నాకు తెలుపు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. ఎంతమంది అని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారండి ఈరోజు దేవుణ్ణి? ఎవరైనా మీలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళైనా అయ్యా నేను చేస్తున్నాను ఈ విధంగా ప్రార్థన అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. దేవుణ్ణి అడుగుతాం, ఏమడుగుతాం? అయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదయ్యా, మా అబ్బాయి మంచిగా చదవాలయ్యా, మా అబ్బాయికి మంచి సీట్లు రావాలయ్యా, మంచి ఉద్యోగం రావాలయ్యా, మా అబ్బాయిలకి మా అమ్మాయిలకి మంచి పెళ్ళిళ్ళ సంబంధాలు కావాలయ్యా. ఇదేగా మనం అడిగేది, ఇంకెంతకంటే ఆయన అడుగుతున్నామా? ఏమండి? ఇయేగా మనం అడుగుతుంది. కానీ దావీదు మహారాజు ఎందుకు అడగట్లా? ఆయన అడుగుతున్నాడు, నా ఆయువు నా అంతం ఎట్లుందో నాకు తెలియచేయి అంటున్నాడు. నా అంతం ఎట్లుందో నాకు తెలియచేయి, నా దినముల ప్రమాణం ఎంత అయింది నేను తెలుసుకొని కోరుచున్నాను అంటున్నాడు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుతున్నాను అంటున్నాడు. నా దినముల ప్రమాణము ఎంత అయినదో నాకు తెలియచేయి అంటున్నాడు. ఈరోజు ఎంతమంది మనం అడగగలం? ఈ రోజు నుంచి అయినా మనం ఈ విధంగా ప్రార్థన చేయడానికి నడుము కట్టుకోవాలా? అర్థమవుతుందండి? మన ఆయుష్ ఎంతో తెలియదు, మనం ఎంతకాలం ఈ లోకంలో ఉంటామో తెలియదు, ఎప్పుడు మనం చచ్చిపోతామో మనకు తెలియదు. అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత మనకు అవకాశం దొరకదండి. ఒకటి గుర్తుంచుకోండి, చచ్చిపోయిన తర్వాత మనకు అవకాశం దొరకదు. ఖచ్చితంగా మన సినిమా అంతా వెనక తెర మీద వేసినట్టుగా వేస్తాడు. రేపు మన సినిమా వేస్తాడు. మనం పుట్టిన కాడి నుంచి చచ్చిపోయే వరకు ఏం చేసామో సమస్తం అక్కడ సినిమా వస్తుంది. వాటిని బట్టి అయ్యా నేను చేశానయ్యా అంటమే తప్ప, అయ్యా నన్ను క్షమించయ్యా,
ఇక చేయనయ్యా అంటానికి అవకాశం దొరకదండి. అదేదన్నా ఉంటే ఇక్కడే, అదేదన్నా ఉంటే ఇక్కడే మనం సరి చేసుకోవడానికి అవకాశం తప్పితే ఇక లేదు. రెండోసారి భూమిలోకి వెళ్ళిపోతే ఇక సమస్య అవసరం. ఇక దాంట్లో మనకి మార్పులు చేర్పులు శుభ్రంగా ఆయన వచ్చినప్పుడు లెగిసి ఇక చేతులు కట్టుకొని నుంచటం ఆయన ముందు తీర్పు దినంలో. అందుకే అంటాడు ఆ ప్రసంగి గ్రంథం 11:9 అనుకుంటా, చూడండి ఒక మాట. ఏమంటాడండి? యవనుడా నీ యవనుడి ముందు సంతోషపడము. యవనుడి దగ్గర వృద్ధాప్యం వాళ్ళు పెట్టుకోండి, ముసలి వాళ్ళు పెట్టుకోండి, అంటే వయసు వాళ్ళని పెట్టుకోండి. అక్కడ యవనుడిని తీసేసి మనం ఏ స్టేజ్లో ఉంటామో ఆ స్టేజ్ మాట పెట్టుకోండి. చదవండి గారు. ఉండనిమ్ము. అయితే వీటన్నిటిని బట్టి ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. ఇది అర్థమైందా? మనం ఈ లోకంలో ఏం చేస్తున్నామో, మనం ఎలాగ నడుస్తున్నామో, ఎలాగ జీవిస్తున్నామో, మన హృదయంలో ఉన్న విషయాలు ఏ విధంగా ఉన్నాయో పక్కనోడికి తెలియపోవచ్చు, ఇంట్లో వాళ్ళకి తెలియపోవచ్చు, మన సంఘంలో ఉన్న వాళ్ళకి తెలియపోవచ్చు, మన ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియపోవచ్చు మనం ఏం చేస్తున్నాం. కానీ ప్రతిదీ చూస్తున్న దేవుడు ఆయన. అర్థమవుతుందండి? ఒకవేళ మనసులో ఏదన్నా అనుకున్నాం అనుకోండి, వాటినంట పక్షులు తీసుకెళ్ళి చేరేస్తాయంట. ఏంటంట ఆ మాట? ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది, చదవండి. ఆగినాన్న చెప్పు, చదువు. ప్రసంగి గ్రంథము 10:20 అమ్మ. నీ మనస్సునందైనను రాజుని శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును అంటున్నాడు. అర్థమవుతుందండి? అర్థమైందా పరిస్థితి? అంటే మనం ఏదన్నా అనుకున్నా కూడా ఎవరు తీసుకెళ్తున్నాయంట సమాచారం? ఆకాశ పక్షులు తీసుకెళ్లి దేవుడికి చెప్తున్నాయంట, పలానోడు ఇంట్లో కూర్చొని ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడని. అర్థమవుతుందండి? కనుక ఇక మనం ఎక్కడ తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆనాడు పాపం చేసినప్పుడు ఆదామా నువ్వు ఎక్కడంటే నువ్వు వస్తావని నేను భయపడి దాక్కున్నాను అంటున్నాడంట ఆదాం. ఏమంటున్నాడు? నేను దాక్కున్నాను అంటున్నాడు, భయం వేసి దాక్కున్నాను అంటున్నాడు. రేపు మనకు అవకాశం కూడా దొరికిద్దో లేదు, రేపు మనకు అవకాశం దొరికిద్దో లేదు. కనుక సమయం ఉండగానే దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా అంతం ఎట్లున్నదో నాకు తెలియచేయి అంటున్నాడు. నా దినముల ప్రమాణం ఎంత అయినదో నాకు తెలుపు అంటున్నాడు. నేను ఎంతకాలం ఈ లోకంలో బ్రతుకుతానో నాకు తెలియజేయి అంటున్నాడు. ఈరోజు మనం ఆ విధంగా అడిగి ఆయన అనుగ్రహించు కృపను పొందుకుంటే తప్ప మనకి ఏం దొరకదు? క్షేమకరమైన స్థితి దొరకదు. అర్థమా కాదా? వీళ్ళు ఈ విధంగా అడిగారు కాబట్టి, మోషే గారు అలా అలిగాడు కాబట్టి మోషేకి తెలియజేశాడు. దావీదు అలా బ్రతిమలాడుకున్నాడు కాబట్టి దావీదు తెలియజేశాడు. ఇస్కియా అలాగ జీవించాడు కాబట్టి ఇస్కియాకి తెలియపరిచాడు. రేపు మనకు తెలియపరుస్తాడో లేదో మనకు తెలియదు. హానోకు దేవునితో ఒకసారిగా సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు నడిచాడంట హానోకు దేవునితో. ఎన్ని సంవత్సరాలు? దేవునికి ఇష్టడైపోయాడంట, తీసుకొని వెళ్ళిపోయాడు ఇక అంతే. అర్థమైందండి? దేవునికి ఇష్టడైపోయాడంట, తీసుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు మనం ఇంతకాలం నుంచి దేవుని సన్నిధిలోనికి వస్తా ఉన్నాం, ఇంతకాలం నుంచి దేవునిని ఆరాధిస్తూ ఉన్నాం. మన పరిస్థితి ఎక్కడుంది? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. మన బ్రతుకులు ఎలాగున్నాయి? వేదనకరమైన స్థితిలోనే ఉన్నాయి. అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవటానికి కూడా మనసు రావట్లా, మనకి దేవుని గోజారటానికి కూడా మనసు రావట్లా. వస్తున్నాం అంటే నామకార్థంగా వచ్చి వెళ్ళిపోతున్నాం. సంఘంలో మనం వచ్చామంటే దేవుని పరిశుద్ధాత్మ అక్కడ దిగాల, అగ్ని మండాల, అనేకమైన అద్భుతాలు ఇక్కడ చూడాలి మనం. దానికోసమే ఈ మందిరం మనం వచ్చింది. అందుకే దావీదు అంటాడు, నాకు ఒక వరం అడుగుతున్నా, నాకు వరం ఇవ్వవా అంటున్నాడు. నీ మందిరంలో నాకు స్థిర నివాసం కావాలంటున్నాడు. దావీదు మహారాజు అండి, అతన్ని అడ్డగించేవాడు లేడు, ఆపేవాడు కూడా లేడు ఈ లోకంలో.
అతన్ని ఆపేవాడు కానీ దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వ నీ మందిరంలోకి రావడానికి. ఈరోజు మందిరానికి రండిరా అంటే నాకు పనులు ఉండేలే, నేను బిజీగా ఉన్నానులే, నేను ఉద్యోగం మీద ఆ ఊరు వెళ్ళేలే. అర్థమవుతుందా మన 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 మనసులు మన పనులు ఎలాగున్నాయో? రేపు అందుకే మనకు యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు, అందరికీ తెలిసే ఉంటుంది అందరికీ. బుద్ధి కలిగిన కన్నులు, బుద్ధి లేని కన్నులు. వాళ్ళు ఒకళ్ళేమో అన్ని సిద్ధపాటు చేసుకొని ఆయన ఎప్పుడు వస్తాడని కాసుకొని కూర్చున్నారు, ఇంకొకళ్ళు ఆయన వచ్చినప్పుడు చూసుకుందామని అంటున్నారు. అర్థమైందండి? వీళ్ళు ఆయన రావటమైంది, వీళ్ళు వెళ్ళటమైంది, తలుపు వేయటం అయిపోయింది. వీళ్ళు అంటున్నారు, అయ్యా నీకోసం నేను ప్రతి వారం చర్చికి వచ్చేవాడినా. ఎప్పుడు వచ్చావంటే పాటలు అయిపోయిన తర్వాత వచ్చానయ్యా, వాక్యం బిగినప్పుడు వచ్చానయ్యా, పలహారం పంచేటప్పుడు వచ్చేవాడినయ్యా. అప్పుడు అంటున్నాడు ఆయన, నువ్వెవరవో నాకు తెలియదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వెవరవో నాకు తెలియదు అంటున్నాడు అండి. అప్పుడు మన ప్రయాస అంతా వ్యర్థమేగా, అవునా కాదా? మన ప్రయాస అంతా వ్యర్థమేగా. అందుకనే దేవునిని వెంబడించడానికి మనం ప్రేరేపణ కలిగి ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన అడగాల్సింది, ఈరోజు నువ్వు నాతో మాట్లాడతావా లేదా? ఏమడగాలి ఆయన్ని? ఇంటికాడ బయలుదేరేటప్పుడు మనం అనుకోవాల్సింది, నేను చర్చికి వస్తానా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడని ఆయన అడగాల. అర్థమవుతుందండి? మందిరంకి వచ్చేటప్పుడు ఏమనుకొని రావాలా? ఈరోజు నువ్వు నాతో మాట్లాడాలన్న. అట్లా అనుకోకుండా ఈరోజు అయ్యగారు నా గురించే చెప్పాడు. ఏంటి? ఈరోజు అయ్యగారు నా గురించే చెప్పాడు, అన్ని నా గురించే చెప్పాడు. ఇక ముఖం అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని ఇక ఈ సంఘం వైపు చూడకుండా మాకు సంఘాలు లేవనుకున్నారా? మా పక్క బజార్లో ఇంకోటి ఉంది, ఎదురు బజార్లో ఒకటి ఉంది, వెనక బజార్లో ఒకటి ఉంది. మమ్మల్ని వెళ్తే కుర్చీలు వేసి కూర్చోబెడతారని వెళ్తున్న సమాజంలో మనం నివాసం చేస్తున్నాం. అర్థమవుతుందండి? దేవుడు మాట్లాడినప్పుడు లోబడటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడేటప్పుడు లోబడటానికి ప్రయత్నం చేయండి. నన్నే అన్నాడు, నన్నే అంటున్నాడంటే ఇక్కడ పాస్టర్ గారికి మీకేం వ్యతిరేకం లేదు. ఇక్కడ నుంచున్న తర్వాత ఒక మాట, ఇక్కడ నుంచున్న తర్వాత మాట్లాడేది మేం కాదు. అర్థమవుతుందా? మేమేదో మాట్లాడాలి ప్రిపేర్ అయ్యి వస్తాం, కానీ మాట్లాడేది మేం కాదు. అక్కడ ఎవరికో వాక్యం అవసరత అయి ఉంటుంది, ఎవరికో వాక్యం అవసరత అయి ఉంటుంది. దానిని పొందుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసిన పరిస్థితులన్నిటిని మనము గ్రహింపులోనికి రావాలా. అందుకే చూడండి మనం ఇక్కడ ఎలాగుంటున్నామంటే, యోహాను సువార్త 9:4 చూడండి. యోహాను సువార్త 9:4. ఎప్పటి వరకు అంటండి? మనల్ని పంపిన వాని క్రియలు మనం చేయించుండాలి. అంటే మన పగలంటే ఏంది? మన కళ్ళు తెరిస్తేనేగా పగలం. కళ్ళు మూసుకుంటే మనకి ఏమైనా కనపడిద్దా? అర్థమైందండి? పగలంటే ఏంటి? మనకి జీవం ఉన్నంత వరకే మనల్ని చేయవలసిన పనులన్నీ చేయటానికి మనం నడుం కట్టుకోవాలా. మనము చేయటానికి అప్పగించిన పనులన్నీ చేయటానికి మనం నడుము కట్టుకోవాలా. లేకపోతే మనం వ్యర్థులం అయిపోతాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. పగలు ఉన్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు మనం చేయించుండే వాళ్ళు, రాత్రి వచ్చుచున్నది. అదండి విషయం. అంటే మరణం అతి సమీపంగా ఉంది మనకి. అప్పుడు మనం ఏ పనులు చేయలేం. కనుక దేవుని పనిని నిర్లక్ష్యము చేయకుండా, అర్థమైందండి? దేవుని పనిని నిర్లక్ష్యం చేయకుండా ఈ దినము నుంచే దేవుణ్ణి అడుగుదాం. దేవా నాతో మాట్లాడయ్యా, నా స్థితిగతులు నాకు తెలియచేయ్యా, నన్ను బలపరుచయ్యా, నీ క్రియల చేత కృపా వరముల చేత నన్ను నింపయా అని దేవుణ్ణి ప్రార్థన చేసుకొని అడిగితే ఖచ్చితంగా ఆయన తోసివేసే దేవుడైతే కాదు, ఆయన మనల్ని వెళ్ళగొట్టే దేవుడైతే కాదు. ఎంత ప్రేమ తెలుసండి మన మీద. ఆయన మన కోసం దినమెల్లా చేతులు చాపుతున్నాడట. మన కోసం దినమెల్లా చేతులు చాపుతున్నాడు. కన్నీరు పెట్టి రోధిస్తా ఉన్నాడు మన కోసం అండి. మన కోసమే కన్నీరు పెట్టి రోధిస్తా ఉన్నాడు. మనల్ని పోగొట్టుకోవటం ఆయన ఇష్టం లేదు. లేకపోతే ఆయన రాకడ ఎప్పుడో వచ్చేది. మనల్ని నాశనానికి అప్పగించడం ఆయనకి ఇష్టం లేదండి. ఇకనైనా నా బిడ్డలు మారతారేమో, ఇకనైనా తెలుసుకుంటారేమో, ఇకనైనా తమ ప్రవర్తన దిద్దుబాటు చేసుకుంటారేమోనని ఆయన రాకడని అలా మన కొరకు ఆపి ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఇప్పుడైనా దిద్దుబాటు చేసుకుంటావా? నాకు యోగ్యమైన బిడ్డగా నువ్వు మారగలవా?
నీ స్థితిగతులన్నిటినీ నీవు నాకు యోగ్యముగా మార్చుకొనగలవా అని నేను ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి, ఆయన రాజ్యంలో మనకొక వారసత్వ హక్కుగా మనకొక నిత్య జీవమును ఇవ్వాలని ఆయన ఆలోచన. ఆయన సన్నిధిలో కూర్చొని నిత్యము ఆయనని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలు ఆయనను స్తుతించినట్లుగా మనకు కూడా అలాంటి భాగ్యం అనుగ్రహించాలని ఆయన ఆలోచన అది. అందుకోసమే ఈ ప్రణాళిక. ఈరోజు మనం జ్ఞాపకార్థ కూడికిన అయ్యగారు తన యాత్రను ముగించుకొని వెళ్ళిపోయాడు. ఎట్లా? లోకాసు వార్త చూడండి, ఒక మాట ఉంటుంది, 1వ అధ్యాయంలో అనుకుంటా. మొదటి అధ్యాయం 23వ వచనం. అతడు సేవ చేయు దినములు ఏం జరిగిందండి? పాస్టర్ గారు సేవ చేయు దినములు సంపూర్తి అయిపోయినాయి, ఆయన తన ఇంటికి వెళ్ళిపోయాడుగా. అర్థమవుతుందండి? అయ్యగారు చేయవలసిన సేవ చేయు దినములు సంపూర్తి అయిపోయినాయి, శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయాడు. మనం దాని గురించి బాధపడిన అవసరం. ఇక్కడ మనకు అప్పగించిన సేవ మనకుంది. మనం మిగిలి ఉన్న సేవను సంపూర్తి చేయటకు మనం నడుము కట్టుకోవాలి. ఆనాడు పౌలు గారు ఏమంటున్నాడు? క్రీస్తు పడిన పాటలో కొదువు ఉన్న వాటిని నా వంతుగా నా శరీరం అందు నేను సంపూర్తి చేస్తానని మాట్లాడుతున్న పౌలు వలె ఈరోజు నువ్వు కూడా నడుము కట్టుకోవాలా. మనకు అప్పగించిన బాధ్యత ఏంటి? సర్వలోకంలోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? కుదిరితే చర్చికి వస్తున్నాం, లేకపోతే ఇంటికాడ కూర్చుంటున్నాం, లేకపోతే మన పనుల్లో మనము నిమగ్నమైపోతున్నాం. కనుక దేవునిని ఆరాధించుకున్నట్టుకు మనం నడుము కట్టుకొని ఆయన సన్నిధిలో నిలబడటకు మనము ఎప్పటికప్పుడు ఆసక్తితో ఆయనను వెంబడించినప్పుడు నిన్ను ఒట్టిగా విడిచిపెట్టడు. నీతో ఆయన తన నిబంధనను సంపూర్తి చేసి నిన్ను బలపరచడానికి ఆయన నిన్ను హెచ్చించుకుంటే వాడుకుంటాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం అందరము ఒకసారి మన స్థితిగతులన్నిటిని పరిశీలన చేసుకొని ఈ దినమున దేవుని అడుగుదాం, అయ్యా నా దీన పరిమాణములు ఎంతో నాకు తెలియచేయి. నేను ఒకవేళ ఈ లోకంలో వ్యర్థుడిగా ఉంటే మార్పు చేసుకోవడానికి నాకు ఒక అవకాశమైన ఆయన పాదాలు పట్టుకుందాం. అట్టి కృపాస్థానం వద్దకు ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయన బ్రతిమలాడుకుందాం. ఆయన విడిచిపెట్టి త్రోసి వేసేవాడు కాదు, కానీ మనల్ని బలపరిచి మనతో తన యొక్క రాజ్యమును వ్యాప్తి చేసి ఆయన యొక్క రాజ్యమును స్థిరపరచి బలపరచాలని ఆశపడుతున్నాడు. కనుక మనం అలసత్వం చేయక మనకు అప్పగించిన పనినేంటి, మనం ఏమైతే ఇక్కడ నేర్చుకుంటున్నామో, ఏటి ద్వారా మనం బలపడుతున్నామో వాటిని అనేకులకు ప్రకటించి అనేకులను దేవునికి తిప్పుదాం. ఆయన అనుగ్రహించు నిత్యరాజ్య వారసత్వ హక్కుగా పొందుకుందాం. అట్టి కృప సమృద్ధిని మనందరికి అనుగ్రహించాలని కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నా. దేవుడు కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రభు నామములో వందనాలండి. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన వందనాలు.